బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో అప్పీల్కు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారు పిన్నెల్లి తరపు న్యాయవాదులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఏపీ హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? శ్రీ ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు 4 హత్యాయత్న కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో మొత్తం కేసులు అయితే ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పైన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తో పాటు సాధారణ రెగ్యులర్ బెయిల్ కూడా ఆయనకి శాంక్షన్ చేయాలని కోరుతూ కూడా ఆయన పిటిషన్లు అయితే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ముందస్తు బెయిల్ను అయితే ఏపీ హైకోర్టు అయితే రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశం పైన అప్పీల్కు వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా తాను ప్రస్తుతం ముందస్తు బెయిల్ పైన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ అన్నా కొనసాగించడం, లేకపోతే తనకు రెగ్యులర్ బెయిల్ అన్న ఇవ్వాలనే విధంగా కూడా తన తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ అయితే రద్దయ్యేటటువంటి నేపథ్యంలో మరి పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు కొనసాగుతున్నాయి. ప్రతి వారం ఇప్పటికీ 2 సార్లు కూడా దీనికి సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం కనిపించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఈ ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో కంపల్సరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ అన్నా రావాలి, లేకపోతే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించినటువంటి అంశాల్లో అన్నా ఉపశమనం రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 2 కనుక లేని నేపథ్యంలో కంపల్సరిగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన్ని రిమాండ్కి అయితే పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే అప్పీల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి అప్పీల్కి వెళ్ళడానికి సమయం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో ఏమన్నా ఎమర్జెన్సీ పిటిషన్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులకు అయితే ప్రస్తుతం క్లియరెన్స్ అయితే ఉందనే విధంగా చెప్పొచ్చు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.